నమస్తే, నేను మీ జర్నలిస్ట్ వసంత్. ఎట్టకేలకు ఢిల్లీ ఎన్నికల రిజల్ట్ అయితే వచ్చేసింది. అంటే పూర్తిగా ఈరోజు సాయంత్రానికి నిర్దిష్టంగా ఎవరికి ఎన్ని సీట్లు వచ్చాయి అనేది కూడాను చాలా క్లారిటీ అయితే వస్తుంది. ఇదే తరుణంలో ఢిల్లీలో పీఠాన్ని దక్కించుకునే దిశగా బీజేపీ ముందుకెళ్ళింది. ఆ 10 ఏళ్ల పరిపాలనకు ఢిల్లీ ప్రజలు చర్మగీతం పాడారు. దాదాపుగా బీజేపీ 48 స్థానాలు కైవసం చేసుకున్నట్లు తెలుస్తుంది. అలాగే 22 స్థానాలకు కేవలం పరిమితమైనట్లు కూడా తెలుస్తుంది. ఇదే తరుణంలో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సంచలన వీడియో బయటికి రిలీజ్ చేశారు. ముఖ్యంగా అసలు ఆ వీడియో ఏంటి అనేది కూడా చూసే ప్రయత్నం చేద్దాం మనం. आज दिल्ली के चुनाव के नतीजे आए हैं और जनता का जो भी निर्णय है, जनता का जो भी फैसला है, उसे हम पूरी विनम्रता के साथ स्वीकार करते हैं. जनता का निर्णय सर माथे पर. मैं भारतीय जनता पार्टी को इस जीत के लिए बहुत बहुत बधाई देता हूं और मैं उम्मीद करता हूं कि जिस उम्मीद के साथ और जिस आशा के साथ लोगों ने उनको बहुमत दिया है, वो उन सभी उम्मीदों और आशाओं पे पूरा उतरेंगे. हमने पिछले 10 साल में जनता ने जो मौका दिया हमें, उन 10 सालों में हमने बहुत सारे काम किए. शिक्षा के क्षेत्र में, स्वास्थ्य के क्षेत्र में, पानी के क्षेत्र में, बिजली के क्षेत्र में और भी अलग अलग तरीके से लोगों को राहत पहुंचाने की कोशिश की उनकी ज़िंदगी में और दिल्ली के इंफ्रास्ट्रक्चर को भी. రైట్, అదే అని చెప్తా ఉన్నారు. ప్రజలు ఇచ్చిన ఏదైతే తీర్పు ఉందో దానిని మేము శిరసా వహిస్తున్నామని చెప్తున్నారు. అలాగే బీజేపీకి కూడా కంగ్రాచులేషన్స్ తెలుపుతున్నారు. ఈ 10 ఏళ్ల పరిపాలనలో అనేకమైన సంస్థాగత పనులు చేసాం, అలాగే కొంచెం కన్స్ట్రక్టివ్గా డెవలప్మెంట్ చేసాం ఢిల్లీని. దీనికి సంబంధించి వాటర్ ఫెసిలిటీ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, హెల్త్ కానీ వీటన్నిటికి సంబంధించి మేము అనేకమైన మార్పులు తీసుకొచ్చాం, అభివృద్ధి చేసామని కూడాను కేజ్రీవాల్ చెప్తా ఉన్నారు. మరి ముఖ్యంగా ఇక ఇప్పుడు అధికారాన్ని చేజిక్కించుకున్న బీజేపీకి కూడాను ఆయన కంగ్రాచులేషన్స్ చెప్తా ఉన్నారు. अब जो जनता ने हमें निर्णय दिया है, हम न केवल एक कंस्ट्रक्टिव ऑपोजिशन का रोल निभाएंगे, बल्कि हम समाज सेवा, जनता के सुख दुख में काम आना, व्यक्तिगत तौर पे जिसको भी जो ज़रूरत होगी, हम लोगों के सुख दुख में हमेशा काम आएंगे. क्योंकि हम राजनीति में कोई सत्ता के लिए नहीं आए, हम राजनीति को एक जरिया मानते हैं जिसके जरिए जनता की सेवा की जा सके, जिसके जरिए लोगों के सुख दुख में काम आया जा सके. वो काम हम करते रहेंगे और हमें आगे भी इसी तरह से जनता के सुख दुख में काम आना है. मैं आम आदमी पार्टी के सभी कार्यकर्ताओं को बहुत बहुत बधाई देना चाहता हूं. वो बहुत शानदार चुनाव लड़े, बहुत मेहनत की, उन्होंने बहुत कुछ सहा. इस पूरे चुनाव के दौरान उन्होंने बहुत शानदार चुनाव लड़ा. इसके लिए मैं उन सबको, सभी कार्यकर्ताओं को बहुत बहुत बधाई देना चाहता हूँ. రైట్, ఆయన చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఈ 10 ఏళ్ళలో అనేకమైన సంస్థాగత వర్క్లు ఏదైతే చేసామో, హెల్త్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, వాటర్ కానీ వీటన్ని ఫెసిలిటీస్ మేము ప్రజలకు అందించాం. ప్రజలు ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో ఆ తీర్పును మేము శిరసా వహిస్తూ ఉన్నాం. ముఖ్యంగా బీజేపీ కూడాను డెవలప్మెంట్ చేయాలని కోరుకుంటున్నాం. ప్రజలకి కష్ట సుఖాలు ఏ వచ్చినా సరే మేము వాళ్ళకి అండగా ఉంటాం. ఎలాంటి స్థితిలోనైనా సరే వాళ్ళకి సాయం చేయడానికి ఆమ్ ఆద్మీ పార్టీ ముందుగా ఉంటుంది. ఇక మరీ ముఖ్యంగా ఒక మంచి అపోజిషన్కి, అంటే ఒక మంచి అపోజిషన్ పార్టీగా ఉండడానికి మంచి నంబర్ని మాకు ఫైట్ చేయడానికి దాదాపు 22 మందిని గెలిపించారు. కాబట్టి ఏదేమైనా సరే ప్రజల గొంతుగా వినిపించే ప్రయత్నం చేద్దాం. ప్రజల కోసం మేము అండగా ఉంటామని చెప్తున్నారు. ప్రజలకు ఎప్పుడు కూడాను అందుబాటులో ఉంటామని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలకి, ఆమ్ ఆద్మీ పార్టీ నేతలందరికీ కూడాను ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. అయిపోయింది, ఇక ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోయింది అని తెలియగానే ఆయన బయటకు రావడం, అంటే ఇంత తక్కువ సమయంలో కూడా ఎవరు కూడా బయటికి రారు. కానీ ఎట్టకేలకు కేజ్రీవాల్ బయటికి రావడం గమనార్హం అని చెప్పుకోవచ్చు, ఆయన అప్రిషియేట్ చేయొచ్చు. సో మొత్తానికి కూడాను కేజ్రీవాల్ రిలీజ్ చేసిన వీడియో పైన కేజ్రీవాల్ ఈ యొక్క ఏదైతే ఆయన తెలియజేసిన మాటలోనే ఏదైతే తెలియజేసిన అభిప్రాయం ఉందో దానిపైన ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి.